బ్యాకు కేక ఓ తిప్పేసుకోకో లూజ్ అయిపోద్ది నడుము సూపర్ కెమెరామెన్ జల్దీ ఫోకస్ కరో నాకేం కనపట్టలేదు కనిపించలేదు. దీని పిక్కలు చూసావు భయ్యా? లోపలేం లేదు డొల్లా ఏదో తేడాగా ఉందేంటి దట్ట ఐ థింక్ వాటో వాట్ ఎవర్రా మీరంతా స్టార్ట్ చేద్దామా? కన్నె ఉప్పుతో కట్టడి చేస్తా, ఉన్న ఉప్పుతో ఉప్పెన తెస్తా. కోరికి తింటేనే పండు మచ్చ తెలుస్తుంది. ఊరిస్తే జోడిస్తా సుందర సూటయ్యో. హత్తుకుంటే నీ అత్తరు తీస్తా, మొత్తుకున్న నీ మోజులు చూస్తా. లూజ్ అయిపోద్ది నడుము కసంటే కిసంట తొందర పాటమ్మో. గుంట మంచి పొంగు మీద ఉంది. దీని పిక్కలు చూసావు భయ్యా? ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి? ఏమైందిరా నీకు? నాకేదో అవడం కాదు వినంబర్ జాకెట్ లోనే ఏదో ఉంది మాయా. మీకు అందరికన్నా ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు, ఎందుకని? అలా అడగండి చెప్తాను. మన ఎదురుగానే ఉన్నాడండి సుభాష్ చంద్రబోస్. అంబేద్కర్ గారు కదన్నా? ఆయన అంబేద్కర్ గారా? ఓకే, ఎస్. పెద్ద మాట అన్నాడు సరాడు. యా, అంబేద్కర్ అనండి. నా కళ్ళు తెరిపించావు. నేను దొడ్డి కట్టినా. నీ మూతి మీద ఎవడు తెంగాడు? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఇది పెద్ద దేశముదురు, దీని పొగనడసాలి. రే లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్వనే అంట. రవి, నువ్వు చేసి మాకే నచ్చలేదురా. అక్కర్లేదు, నాకు నచ్చితే చాలు. హే, మన అమ్మ నాన్న చనిపోతే మనకి ఇంత బాధేస్తుందేమో. సరే, ఇంత బాధేస్తుందేమో. అచ్చి బాబు, ఈ సెంటిమెంట్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాడు. అదే నాది అనుకున్న అమ్మాయి మన లైఫ్ లో లేకపోతే మొత్తానికి సీన్ సెంటిమెంట్ అయిపోయేలా ఉంది. మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదెంగి ఏం పెట్టకుండా చేయాలి. అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబుల విలువ. నాకిష్టం వంకాయ పులుసు. నాకిష్టం వంకాయ పులుసు. హే దొంగ, నువ్వు నా రీల్ చూస్తున్నావు అని నాకు తెలుసు. నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. మీరు ఇందాక సినిమాలో స్మోకింగ్ సీన్లు, డ్రింకింగ్ సీన్లు ఏమన్నారు కదా? హీరో గారి నోట్లోనేమో సిమట పక్క పెట్టారు, దాని నుంచి స్మోక్ రాదా? మీ పక్కన ఉందా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీ పక్కన హీరోయిన్ ఉండాలి, మీరు ఎవరు ఉంటే బాగుండిద్ది అనుకుంటారు? చెప్పాను కదండి, మీలాంటి అందమైన అమ్మాయి ఉంటే చాలండి. ఇంకెవడో నాకు ఈ ప్రపంచం ఇంకెవడో నువ్వే కానీ వస్తున్నా కళ్ళ ముందు. ఎంత ఛాన్స్ కొట్టేశాడు రా. నా పక్కన నువ్వే ఉంటే సరిపోతాయి సినిమా ఎండింగ్ వరకు. డబుల్ 2 క్యారెక్టర్లు. అది ఇప్పట్లో జరగడం చాలా కష్టం.
ఇప్పుడు నేను చెప్పాను కదా సమంత దగ్గరికి పడుకోనని అట్టే ఆ సినిమాలుగా మీరు కూడా మహేష్ బాబులో ఉన్నారండి. మీరు కూడా మహేష్ బాబులో ఉన్నారండి. ఏంటి మమ్మీ ఎవడీడు? మీ లైఫ్ లో ఫస్ట్ ఒక అమ్మాయితో జరిగిన బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఏం మాట్లాడుతున్నారండి? వర్మ గారు ఇంత ఆప్యాయతోటి నాకు ఈ క్వశ్చన్ అడిగినందుకు, కానీ నా దగ్గర సమాధానం లేదు. నాకు ఇంతవరకు నా 69 సంవత్సరాల లైఫ్ లో ఒక్క అమ్మాయితో కూడా ఏ ఎక్స్పీరియన్స్ జరగలేదు. కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నా. సారీ వర్మ గారు. అప్పుడు ఇంకా ఎందుకు బతికున్నారు? ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏదో తేడాగా ఉందేంటి? చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? ఏ భాషలో చెప్పాలరా? నిన్నేరా? అటు చూడు. అబ్బా చంపేశారు. బాబీ రెడీగా ఉండండి. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. నువ్వు రావే మనతరం కలుద్దాం. ఏ మానుభావుడు పెట్టాడు. జర్రగండి కబిలమ్మ చక్కటేసుకొచ్చనండి. రసం పిండి అల్లుంది. రెడీగా ఉండండి. నాకు ఓకే. దేనికి ఓకే? గుద్దుడు పొద్దున్న లెగిస్తే రాత్రి వరకు ఒక 5 రోజులు గుద్దారమ్మా. ఏంట్రా ఇళ్ళు ఇళ్ళ కూకులో డాన్స్ నాకు దెంగుతుంది. ఒక్కొక్కరిని దెంగితే మళ్ళీ షేప్ అవుట్ అవుతాడు పిచ్చిలని జోడుకులు. ఇంకోటి కొనుక్కో. మా నాన్న మమ్మల్ని సినిమాలే చూడనివ్వరు. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. మాకు సినిమాలు చూడడం పాపం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నా లైఫ్ లో నేను చూసిన సినిమాలు 5 ఆపండి, చూపించినంతవరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. బాబా అమ్మాయి నడు కనిపించట్లేదు మాస్టర్. ఒక్క మాట చెప్పు. దండం పెడతాను, నీకు సమాధానం చెప్పే ఓపిక కూడా నాకు లేదు. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. బ్యాక్ కేక ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. పాటలుగా చూస్తే ఇది కూడా బానే ఉంది. నీ కక్కుతుల నా కమండలో రెడీగా ఉండండి. సూపర్ గా ఉందండి. తమరు తాలూకండి కాదండి, ఆంజలీనా జోలీ అని. లోపల ఏం లేదు, డొల్లా.
బొక్క కాదు బొక్క. అంటే ఎస్ టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. నీ ఫిగర్ మీద కోరిక కలిగింది, తీర్చుకుందామని వచ్చాను. మాకు తెలుసులేరా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.